ఎవరిని? కేవి రంగారెడ్డి గారిని. ఎప్పుడు నియమించినారు అంటే ఈయనను 1960లో, అంటే తెలంగాణ ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు కాగానే ఉప ముఖ్యమంత్రి పదవి ఇయ్యలేదు. ఎవరికి ఇచ్చినారు అంటే అసలు ఆ పదవే లేకుండా చేసిరు, ఇది ఉల్లంఘన. కానీ 1960లో తొలి ఉప ముఖ్యమంత్రి పదవి అనేది ఇవ్వడం జరిగినది అని చెప్తున్నాం. ఇప్పుడు ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క తొలి గవర్నర్ ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క తొలి గవర్నర్గా ఎవరిని తీసుకున్నాం అంటే ఆయన పేరు నేనే చెప్తా చూడండి, చందులాల్ మాధవ త్రివేది. మంచిగా రాయి, చందులాల్ మాధవ్ త్రివేది. ఏమంటామండి? చందులాల్ మాధవ త్రివేది గారిని, చందులాల్ మాధవ త్రివేది గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క తొలి గవర్నర్గా తీసుకోవడం జరిగింది. ఎవరిని? చందులాల్ మాధవ త్రివేది. సీఎం త్రివేది అని చెప్తాం, ఈయన ఫస్ట్ గవర్నర్. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క తొలి అసెంబ్లీ స్పీకర్, తొలి అసెంబ్లీ స్పీకర్ ఎవరు నియమించబడ్డారు? ఫస్ట్ అసెంబ్లీ స్పీకర్ ఆఫ్ ఏపీ స్టేట్ ఎవరిని తీసుకున్నాము అంటే అయ్యదేవర కాళేశ్వరరావు. ఎవరంటున్నామండి? అయ్యదేవర కాళేశ్వరరావు. అయ్యదేవర కాళేశ్వరరావు. ఏమంటున్నామండి? అయ్యదేవర కాళేశ్వరరావు గారు తొలి అసెంబ్లీ స్పీకర్గా తీసుకున్నాం. తొలి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, తొలి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, తొలి డిప్యూటీ స్పీకర్గా ఎవరిని నియమించినాము అంటే కల్లూరి సుబ్బారావు గారిని. ఎవరిని అంటున్నామండి? కల్లూరి సుబ్బారావు గారిని. సార్ ఏం పేరు సార్? కల్లూరి సుబ్బారావు గారు. ఏం పేరు అంటామండి? కల్లూరి సుబ్బారావు గారిని. ఇతడినే ఏమంటారు అంటే, కల్లూరి సుబ్బారావు గారిని ఏమంటారు అంటే రాయలసీమ కురువృద్ధుడు అని చెప్పి పిలుస్తారు. ఈయన ఏమంటారు అంటే రాయలసీమ కురు వృద్ధుడు అని చెప్పి పిలుస్తారు. ఎవరిని? కల్లూరి సుబ్బారావు గారిని ఏమంటారు అంటే కురువృద్ధుడు. ఎక్కడ కురువృద్ధుడు అంటున్నారు? రాయలసీమ కురువృద్ధుడు, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ రాయలసీమ అని చెప్పి పిలుస్తాం. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాబాయి నౌరోజీ, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ కొండా లక్ష్మణ్ బాపూజీ, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ రాయలసీమ కల్లూరి సుబ్బారావు గారు. తొలి అపోజిషన్ లీడర్, తొలి ప్రతిపక్ష నాయకుడు ఎవరు? రైట్, తొలి ప్రతిపక్ష నాయకుడు ఎవరు అన్నప్పుడు ఆయన పేరు కూడా రాస్తాను. తొలి ప్రతిపక్ష పార్టీ, రైట్, తొలి ప్రతిపక్ష పార్టీ ఏంటిది అంటే కమ్యూనిస్టు పార్టీ. ఏంటిది సార్? కమ్యూనిస్టు పార్టీ అని చెప్తున్నా. ప్రతిపక్ష పార్టీ ఏంటిది అంటే కమ్యూనిస్టు పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫస్ట్ కమ్యూనిస్టు పార్టీ ప్రతిపక్ష పార్టీగా వచ్చింది. ఇప్పుడు తొలి ప్రతిపక్ష నేత, తొలి ప్రతిపక్ష నాయకుడు, తొలి ప్రతిపక్ష నాయకుడిగా ఎవరిని తీసుకున్నాము అంటే పుచ్చలపల్లి సుందరయ్య. ఏం పేరు? పుచ్చలపల్లి సుందరయ్య. రాయి, మంచిగా రాయి పేరు, పుచ్చలపల్లి సుందరయ్య గారు తొలి ప్రతిపక్ష పార్టీ నాయకుడు అని చెప్పి మాట్లాడుతున్నా. నెక్స్ట్, ఫస్ట్ శాసన మండలి చైర్మన్ ఎవరు అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఫస్ట్ శాసన మండలి చైర్మన్, తొలి
శాసన మండలి చైర్మన్గా ఎవరిని నియమించినాం అంటే ఆ పెద్ద మనిషి పేరే ఏమిటి అంటే మాడపాటి హనుమంతరావు. తొలి శాసన మండలి చైర్మన్ ఎవరు అంటే మాడపాటి హనుమంతరావు. సరేం పేరు? మాడపాటి హనుమంతరావు గారు తొలి శాసన మండలి చైర్మన్గా వచ్చినాడు. మాడపాటి హనుమంతరావు గారిని ఏమంటాము అంటే ఇతడిని ఏమని పిలుస్తాము అంటే ఆంధ్ర పితామహుడు అని చెప్పి పిలుస్తాం. ఈయనను ఏమంటామండి? ఆంధ్ర పితామహుడు అని చెప్పి పిలుస్తున్నా. ఎవరిని ఆంధ్ర పితామహుడు అని చెప్పి పిలుస్తున్నా? మాడపాటి హనుమంతరావు గారిని ఆంధ్ర పితామహుడు అని చెప్పి పిలుస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఈయన దేన్ని ఏర్పాటు చేసిండంటే నిజాం రాష్ట్ర జనసంఘమును ఏర్పాటు చేసిండు. దేన్ని ఏర్పాటు చేసిండు అధ్యక్ష? నిజాం రాష్ట్ర జనసంఘమును. నెక్స్ట్ ఈ యొక్క నిజాం రాష్ట్ర కేంద్ర జనసంఘమును. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏం ఏర్పాటు చేసిండంటే ఆంధ్ర మహాసభను ఈయన ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు ఏర్పాటు చేసినారు? మాడపాటి హనుమంతరావు గారు. ఇతడే ఇంకా ఏం ఏర్పాటు చేసిండంటే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ను కూడా ఇతడే ఏర్పాటు చేయడం జరిగింది. ఏం ఏర్పాటు చేసిండంటున్నా? హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఎవరు ఏర్పాటు చేసిర్రు? మాడపాటి హనుమంతరావు గారు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ను ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నా. ఎవరు ఏర్పాటు చేసినారు అంటున్నా? శాసన మండలి చైర్మన్ అయినటువంటి మాడపాటి హనుమంతరావు గారు ఈ యొక్క ఆంధ్ర పితామహుడు అని ఎందుకు పిలువబడ్డాడు అంటే నిజాం రాష్ట్ర జనసంఘం, కేంద్ర జనసంఘం అంటే నిజాం రాష్ట్ర కేంద్ర జనసంఘం మరియు ఆంధ్ర మహాసభ, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ వంటి ఆర్గనైజేషన్స్ని ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇతడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి శాసన మండలి చైర్మన్గా నియమించుకోవడం జరిగింది అని చెప్తున్నా. ఓకేనా? రైట్. ఓకే, ఇక్కడి దాకా మీరు ఈ అంశాలను అబ్జర్వ్ చేయాలి అని చెప్పి నేను మాట్లాడుతున్నా. ఇకపోతే నెక్స్ట్ ఈ హైదరాబాద్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రులు ఎంతమంది వచ్చినారు అంటే ఒక ముఖ్యమంత్రి ప్లస్ 11 మంది మంత్రులను ఇక్కడ నియమించుకోవడం జరిగింది. ఓకేనా? ఈ మంత్రుల మీద ఈ మంత్రి మండలి మీద 2024 గ్రూప్ 2లో బిట్టుబడ్డది. 2024 గ్రూప్ 2లో దీని మీద బిట్ అనేది రావడం జరిగింది. అబ్జర్వ్ చేసుకోండి. ఓకే, డన్. ఇప్పుడు ఆ అంశాలను కూడా మనం ఒకసారి చూసుకుంటా పోదాం. ఓకేనా? రైట్. ఇది మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అంశాలు. అంటే రేపు పొద్దుగాల అడగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ఈ మంత్రి మండలి మీద కానీ ముఖ్యమంత్రి ఎవడు, ఫస్ట్ గవర్నర్ ఎవడు, తొలి స్పీకర్ ఎవడు, తొలి చైర్మన్ ఎవడు అంటే శాసన మండలి చైర్మన్ ఎవరు, తొలి ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఎవరు, తొలి ప్రతిపక్ష పార్టీ ఏది, ఇవన్నీ అడగవచ్చు. ఎన్నాళ్ళ స్వప్నం మీద గేయం రాసింది ఎవరు, ఇట్లాంటి క్వశ్చన్లన్నీ అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని చూసుకోండి. ఓకేనా? డన్. ఇప్పుడు మంత్రుల గురించి మనం చూద్దాం. రైట్.